నాగోబా జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. నాగోబా జాతర దేశంలో ఆదివాసులు నిర్వహించే పండుగల్లో రెండవ అతిపెద్ద జాతర అని చెప్పారు. నాగోబా దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం 22 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వస్తువుల కల్పనతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లుగా తెలిపారు. నాగోబా చరిత్ర, విశిష్టత, సాంప్రదాయాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాగోబా దేవతను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు, అధికారులు మంత్రిని శాలువాలతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని మనవాళ్ళు కోరారు. తప్పకుండా ఆ గుర్తించే క్రమం కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నుంచి చాలా మంది చాలా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. మారుతి గిన్నెరా ఇంద్రవేణి మండల్ దేవరావు శ్రీరామ్ దేవరావు సన్నా మారుతి గిన్నెరా ఇంద్రవేణి మండల్ దేవరావు శ్రీరామ్ దేవరావు సన్నా మారుతి గిన్నెరా ఇంద్రవేణి మండల్